దొరకలేదు, ఆ రోజు అవ్వలేదు, అడ్డుకున్నారు కాబట్టి వెనక్కి వెళ్ళారు. కానీ లేకపోతే చంద్రబాబు గారి ఇంటి మీద విధ్వంసం చేద్దామనే వాళ్ళకి సంబంధించిన సామాగ్రితోనే వెళ్ళారు అనేది ఒక అప్పట్లో వచ్చిన ఆ, అప్పట్లో వచ్చిన ఆరోపణలు. అవి నిజం కాకపోతే వాళ్ళకి భయమే ఉండదు. దాక్కున్నారంటే అర్థం దానిలో నిజం ఉందని. ఆ ఇప్పుడు వాళ్ళలాగా ఏమి ట్రీట్మెంట్ అంటే ట్రిపుల్ ఆర్ గారిని ఎత్తేసినట్టు ఎత్తేసి ఏమన్నా స్పెషల్ కోటింగ్ ఏమి ఇవ్వరు కదా. అంటే వాళ్ళలాగా ప్రజాస్వామ్యాన్ని చేతుల్లో తీసుకునే పరిస్థితి అయితే కాదుగా. పద్ధతి ప్రకారమే జరిగిద్ది విచారణ. సో మరి ఇంకెందుకు భయం వాళ్ళకి? అంటే వాళ్ళు అలాంటి పనులు చేస్తారు కాబట్టి ఇప్పుడు కక్షపూరితంగా ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా మమ్మల్ని ఇలాగే అరాజ్ చేస్తుంది, లోపల వేసి కుమ్మేస్తుంది, ఇంకా మొత్తం తూలంతా ఊడిపోద్దేమో అని భయంతో దాక్కున్నారేమో. ఎందుకంటే వాళ్ళు అదే కదా పని చేసింది. రఘురామకృష్ణరాజు గారిని నైట్ నైట్ ఎత్తేసి ఆయన ఏ రకంగా చిత్రహింసలు పెట్టి హత్యాయత్నం కూడా జరిగింది అని ఆయన వాపోయిన పరిస్థితి. అలాంటి ట్రీట్మెంటే ఉంటదని భయపడి పారిపోయారా? లేకపోతే నిజంగానే ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఇంక మన లోపలికి వెళ్తే బయటికి రాలేము, ఎప్పటికీ బెయిల్ రాదు, బెయిల్ రాకుండా చేస్తారు అనే భయంతో పారిపోయారు అనేది లేదంటే వారి నాయకుడు ఏమన్నా అనుకున్నాం. తప్పించుకొని తిరగండి, ఎట్టి పరిస్థితుల్లో దొరకొద్దు అని తప్పించుకొని చెప్పారా? తిరగండి, వీళ్ళు ఏం చేయలేరు, లేదంటే వీళ్ళు ఇలాగే వీళ్ళు ఎత్తుక్కుంటా దొరికిన ఉంటారు తర్వాత ఎక్కడ 5 ఏళ్ళు ఆయన అవుతుంది. పేరు చెప్తారేమని భయపడ్డారా? అయి ఉండొచ్చు. వెనక సూత్రధారులే కదా, పాత్రధారులు ఏముంది, వెనకున్న నడిపించే సూత్రధారి ఆయనే కాబట్టి వీళ్ళు విచారంలో కంపల్సరిగా ఎవరు చెప్పారో వీళ్ళకి వచ్చిన ఆలోచన అయితే అది కాదు. ఎవరైనా చెప్తారు అలాంటి కక్షపూత ధోరణి వీళ్ళకు ఉంది అని అయితే ఎవరు అనుకోరు. నాయకుడు నడిపిస్తేనే నడుస్తారు. వీళ్ళు లేనిపోయిన పనికిమాలిన ఐడియాలు ఇచ్చేది అంతా పైన ఉన్నోళ్లే కాబట్టి. మరి షాడో సీఎం ఇచ్చారు, మాజీ సీఎం, షాడో మాజీ సీఎం ఇచ్చారు అనేది బయటకు వచ్చిద్దని భయంతోనే తప్పించుకొని తిరగమనే సలహాలు సూచనలు కూడా ఇచ్చినట్టున్నారు. సో అందుకనే వాళ్ళు వీళ్ళు ఇంక ఇలాగే తిరుక్కుంటుంటారు, ఎత్తుక్కుంటుంటారు, 5 ఏళ్ళు ఇలా గడిపేద్దాం, ఆ తర్వాత 5 ఏళ్ల తర్వాత సంగతి చూద్దాం అని చెప్పి అలాగ చెప్పి ఉండొచ్చు. అందుకని వాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళి ఉండొచ్చు. ఉమ్. అలా చేయడం అయితే, అజ్ఞాతంలోకి వెళ్తున్నారు అంటే పెరిగి పందుల్లాగా భయపడుతున్నారంటే వాళ్ళు తప్పు చేసిన దోషులనే భావిస్తారు ప్రజలు కూడా. ఎందుకు ఏ తప్పు చేయకపోతే ఎందుకు దాక్కోవడం అంటారు ప్రజలు కామన్ ఇప్పటికే గా ఎవరైనా అది. ఇప్పటికే నాదేముంది, పైనుంచి వస్తేనే చేశాను కదా అని చెప్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ అదే నందిగా సురేష్. ఆల్రెడీ ఒప్పేసుకున్న పరిస్థితి. ఇప్పుడు ఒకళ్ళిద్దరు ఇప్పుడు సురేష్ గారు దొరికారు, వెళ్తుంటే పట్టుకున్నారు, హైదరాబాద్ వెళ్తుంటే మధ్యలో అడిగించి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చారు. ఆయన విచారిస్తే ఖచ్చితంగా తెలుస్తాయి ఎక్కడి నుంచి మొదలైంది ఇది, ఎవరు ఆలోచన ఇది, ఎవరు చెప్పారు, ఇంకేమి ప్లాన్ చేశారు. ఇప్పుడు లోకేష్ బాబు గారు అనిత గారి చీరలాగాలి, పవన్ కళ్యాణ్ గారిని పడేయాలి, లోకేష్ బాబు గారి షర్టు చెంచాలి, అవి సోషల్ మీడియాలో ట్రోల్ చేయాలి, వ్యక్తిత్వ హననం చేయాలి, ఇట్లాంటి ప్లాన్లు కూడా వేశారు. అవి ఇంటెలిజెన్స్ కొంచెం అప్రమత్తంగా ఉండండి, మీ మీద కుట్ర కోణాలు ఉన్నాయి, ఇట్లా ఇట్లా జరగచ్చు, ఇలా జరగచ్చు అని చెప్పారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి కోపం వచ్చింది. ఎందుకంటే హోటల్లో నుంచి నిర్బంధించినప్పుడు కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో సమయంను కోల్పోతే ఆ రోజు రాష్ట్రం ఏమైపోయిద్దో కూడా తెలుసు. ఆయన్ని ఎలాగా అంటే ఆయన మీద ఒక రకంగా చెప్పాలంటే హత్యాయత్నం లాంటి ప్లానే జరిగింది. అది బయటికి చెప్పలేదు కానీ జరిగింది. ఆ, మొన్న జరిగిన ఎలక్షన్ క్యాంపెయిన్ లో బ్లేడులతో దాడి చేశారు. ఇవన్నీ చాలా జరిగాయి. కాకపోతే ఇవన్నీ బయటకు వస్తే అభిమానుల్లో అవి ఏ స్థాయి తారాస్థాయికి వెళ్ళి సమయం కోల్పోయే అభిమానులు ఉంటారు. శాంతి భద్రతలకి విఘాతం కలిగించిద్దని ఆయన కొంచెం వెరీ లిమిటెడ్ గా చెప్తారు. బట్ ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్ట్స్ మాత్రం వీళ్ళు పెద్ద స్థాయిలోనే అటాకులు చేయాలని ప్రయత్నాలు చేసిన మాట వాస్తవమే. చంద్రబాబు నాయుడు గారిని అంతే. అక్కడ కుప్పం అది అది ఆయన ఉన్నారు కదా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉమ్, ఉమ్, పుంగనూరు, ఉమ్. అక్కడ కూడా ఆయన్ని కూడా పెద్ద ఆయన మీద కూడా రాళ్లతోటి ఎట్లయినా ఆయన్ని ఫిజికల్ గా డ్యామేజ్ చేయాలని మాత్రం బాగా ట్రై చేశారు. ఆయనకి